ఈరోజు ఒక పబ్లిక్ అవేర్నెస్ వీడియో గురించి తెలుసుకున్నాం. నా ప్రాక్టీస్లో ఈ మధ్యకాలం ఒక పెద్ద ఆయన ఒక 6 నెలల తర్వాత వచ్చాడు ఫాలోఅప్లో లేకుండా. ఏంటి పెద్ద ఆయన ఎందుకు ఇన్ని రోజులు రాలేదు, ముఖ్యమైన మందులు కదా తినాలి కదా అంటేను, అయ్యా నేను పాము కాటుకు గురయ్యాను, నా జీవితం సగం నాశనం అయిపోయింది అని చెప్పాడు. సరే, ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మనకెప్పుడు వైద్యంలో చెప్పేది ఒకటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. సరే పెద్ద అయినా నువ్వు పాము కాటు నుంచి చాలా పెద్ద లెసన్, చాలా అనుభవం ఉంది కదా ఇప్పుడు నీకు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, నువ్వు పాము కాటు కన్నా ముందు పాము కాటు బారిన పడకుండా నువ్వు తప్పించుకోవాలి అని చెప్పాడు. నిజంగా అది ఒక నాకు కళ్ళు తెరిపించింది. నేను ఎందుకు పబ్లిక్ అవేర్నెస్ చేయకూడదు అని అనిపించింది. ఇంతకుముందు ఎన్నో వీడియోస్ చూసాం, మేము చదువుకునే రోజుల్లో కూడా చెప్తుంటాం, పేషెంట్ చెప్తూ ఉంటాము పాము కాటు నుంచి తప్పించుకునే దానికోసము. అంటే ఎందుకు అనవసరం పాము కాటుని బారిన పడాలి, ముఖ్యంగా మన రైతులు. సరే, ఇలా అవేర్నెస్ చెప్దామని చెప్పి ఒక థాట్ వచ్చి వీడియో చేస్తున్నా. ఎందుకంటే పాము కాటుకి ప్రాణాలు బలైపోతాయి. పాము కాటుకి ప్రాణాలు బలయ్యేది ఎలా అంటేను, పాము కాటు విషయం కన్నా ముందు పాము కరిచిన భయంతో కొంతమంది చనిపోతారు, ఇంకొంతమంది హాస్పిటల్ దారిపోయే దారిలో చనిపోతారు, వస్తువులు లేక, ట్రాన్స్పోర్ట్ వస్తువులు లేక దారిలో చనిపోతారు. సరే, కొంతమందికి యాంటీ స్నేక్ వీనం దొరికినా కూడా కొంతమంది వెంటిలేటర్ దాకపోవడము, కిడ్నీ ఫెయిల్యూర్ రావడం, హార్ట్ ఫెయిల్యూర్ రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఎన్నో లక్షలు దారపోయాల్సి వస్తుంది. ఆయన మాటలో చెప్పడం ఏంటంటే, నేను ఇన్ని సంవత్సరాలు సంపాదించుకుంది, లేదా ఈ కొద్ది సంవత్సరాలు నేను సంపాదించుకుంది పాము కాటుకే సరిపోయిందయ్యా, తన వైద్యానికే సరిపోయింది అని చెప్పాడు. సో ఇవాళ మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, ప్రివెన్షన్ బెటర్ దాన్ ట్రీట్మెంట్ అనే పాయింట్ మీద బేస్ అయ్యి ఎలా పాము కాటు నుంచి తప్పించుకోవాలనే పాయింట్లో పబ్లిక్ అవేర్నెస్ కోసం చేద్దాం. దానికన్నా ముందు క్లుప్తంగా చూసుకుంటే, అసలు మన భారతదేశం ఎన్ని పాము కాటులు గురవుతున్నారు జనాలని తెలుసుకుందాం. ఇండియాకి క్యాపిటల్ ఢిల్లీ, కానీ ఇండియానే ఒకదానికి క్యాపిటల్ ఉంది. ఇప్పుడు మన టాపిక్ అదే, ఇండియా ఈజ్ రెఫర్డ్ యాజ్ క్యాపిటల్ ఫర్ స్నేక్ బైట్స్ అంటారు. పాము కాట్లకే మన భారతదేశం క్యాపిటల్ అంటే, ప్రపంచంలో అన్ని పాము కాట్లు మన భారతదేశం జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు లేటెస్ట్ ఎవిడెన్స్ 2019లో రిలీజ్ అయినప్పుడు 2,50,000 పాము కాట్లు ఒక సంవత్సరంలో జరుగుతున్నాయి. అందులో ఇంచుమించు 1,00,000 వరకు పాము కాటు వల్ల ప్రాణాలు పోతున్నాయి. ఇందులో మన ఆంధ్రప్రదేశ్లో కనుక ఎక్కడ నిలబడుతున్నాం అంటే, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోజర్ ఆఫ్ స్నేక్ బైట్స్. అంటే మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ పొజిషన్లో ఉంది. మొదట ఎవరంటే పక్కనే ఉంది ఒరిస్సా. సరే, ఈ పాము కాట్లకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంత మార్టాలిటీ, అసలు అది చెప్పలేము. అదంటే ఆ ఫ్యామిలీలో పాము కాటుకు గురైన వాళ్ళు ఎంతో కుర్రవాళ్ళు ఉంటారు, పొలాల్లో పనిచేసే వాళ్ళు. బ్రెడ్ ఎర్నర్ అంటాం కదా, ఆ బ్రెడ్ ఎర్నర్ ఎవరైతే మనకి సంపాదించి పెడుతున్నారో ఆ మనిషి ఆ కుటుంబంలో కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. వీటన్నిటిని ఒక చిన్న చిట్ట పెద్ద ఆయన చెప్పిందే, ప్లస్ మనకి తెలిసిందే. కాకపోతే మన రైతులందరికీ విషయం తెలుసు, కాకపోతే ఇదేంటిలే, నన్ను ఏం చేస్తాయిలే, ఈ పురుగులు గుట్ర ఏం చేస్తాయి, పాములు గుట్ర ఏం చేస్తాయిలే, అవి ఎందుకు ఉంటాయిలే అని ఒక నిర్లక్ష్య ధోరణితో మనము సహజంగా పొలాలకి పనులు చేసుకుంటుంటాము, ఆదమార్చినప్పుడు నిద్రపోతాము. ఇలాంటప్పుడు మనము పాము కాటని కదా చాలా కాట్లకు గురై ప్రాణాలు పోతూ ఉంటాయి. సరే, ఈ పాము కాటు నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనకి బూట్లు ఉంటాయి, తెలుసు కదా, ప్లాస్టిక్ బూట్లు మోకాళ్ళ వరకు, కొంతమందికి కాళ్ళపై వరకు బెల్ట్ కూడా ఉంటాయి వేసుకోవడము. పిచికారీ చేసేటప్పుడు, ముఖ్యంగా రాత్రులు పిచికారీ చేసేటప్పుడు, మందులు పిచికారీ చేసేటప్పుడు ఈ పాము కాటుకు గురవకుండా ఈ పీవీసీ మెటీరియల్తో బూట్స్ ఉంటాయి. అవి పాములు కరిచిన విషము వాటి యొక్క కూరలు మన చర్మానికి, మన కండరాలకు చేరవు, మన రక్తనాళాలకు చేరవు. పాములనే కాదు, తేళ్ళు, మంటగబ్బలు, జెర్రులు, రకరకాల కీటకాలు, పురుగులు, వీటిని కాటులకి మనం బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. అంతేకాదు, చాలా మంది షుగర్ పేషెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళకి ముళ్ళు గుచ్చుకోవడం, ముళ్ళు ద్వారా బురద లోపలికి వెళ్ళడము, సెల్లైటిస్, కాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడము, వేళ్ళు తీసేయడం అక్కడ దాకా జరుగుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వస్తే బాడీ గడి స్ప్రెడ్ చేయడం ఇట్లా జరుగుతుంటుంది. సో వీటన్నిటిని మనం తప్పించుకునే దానికోసము మనము ఈ పాదరక్షకులు ఏవైతే ఉంటాయో, బూట్లు లాగుంటాయో, కళ్ళదాకుంటాయో, అవి ఈజీగా దొరుకుతాయి. ఆన్లైన్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళంతా దొరుకుతాయి. 15,000 రూపాయల ఖర్చు ఉంటుంది అంతేనో. ఈ 15,000 మనము అంటే అది ఖర్చు అనుకోవద్దు, దాని నుంచి మనం ఎంత పాము కాటు నుంచి
వ్యయం ఖర్చు అవుతుందో దాన్ని అంతా మనం ఆదా చేయడం అని కాదు, దాన్ని మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మన ప్రాణాలు, ఎంతో విలువైన ప్రాణాలని మనం కాపాడుకోవచ్చు. సరే, మనం ఈ పాము కాటు ఎలా దెబ్బతిన్నాడో ఆ పెద్ద ఆయన మాటలో ఒకసారి విందాం. తన ఓపిక మధ్యలో ఏమైంది? 6 నెలలు అయిపోయింది. 6 నెలలు కాదు సార్, ఎక్కువైంది. ఏమైందంటే పాము కుట్టినానుగా అయిపోయిన మాత్రలు వాడుతా ఉండా, మాత్రలే వాడుకుంటాను ఉన్నా, ఇక్కడికి రావడం ఆగిపోయినా. అది ఏం పాము కరిచింది? ఈ పింజర్ సార్, రక్త పింజరా. ఎక్కడ కరిచింది? సొద్దలో నీళ్లు కడుతుంటే కాలి కింద పడి తొక్కినావు. అంటే పొలంలో. తర్వాత ఏమైంది? కరిచింది. అది కరిసిన తర్వాత మామూలు నాటు వేసి గడి తీసుకొని పోయినా. నువ్వు చెప్పులు వేసుకున్నావు? చెప్పులు ఉన్నాయి. బూట్లు వేసుకోదా? బూట్లు కాదు సార్, మామూలు చెప్పులు వేసుకోపోయినావు. ఆ చెప్పులు ఉన్న దాని వల్ల అంత ముందు అంత ఎనుకు నట్ట నడిదాల పన్నది. ఈ ముందున్న తలకాయని, ఆడుకున్న తలకాయని ఎనికి తిప్పి ఏడబట్టుకున్నది. కాదు కింద, ఇక్కడ ఈ భాగంలో ఇదే గాయం కూడా. పైన కూడా కాదు, ఇక్కడనే. అది పెరగడంలో రక్తం వచ్చేసింది. ఇంకా ఆమె తోట బండి ఉన్నది, బండి తీసుకొని ఇంకా ఆమె నేరుగా నాటు వైద్యుడి కాడికి పోయిన వాళ్ళు ఇంకా వేసుకుందామని. ఆడికి వాగిట్లే పోయేదాకా మన స్పృహ ఉన్నది. ఇంకా ఆడిపోయినా మన స్పృహ లేదు, పడిపోయినా. ఆయన లింగం వేసిండు. ఇంకా ఆమె దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకొని వచ్చాను. ఆ నైట్ అంతా అక్కడనే ఉన్నాం. ఉంటే ఏమి లాభం లేకపోయింది. ఇంకా పొద్దున్నే మా వాళ్ళందరూ వచ్చి ఇంకా లాభం లేదు, ఇదేమో ఇంకా తిరుక్కుండేది నమ్మకం లేదు, సరే ఏమన్నా కానీ మనం ఇంటికి తెచ్చిపోయింది చేద్దాం, ఎట్టయితే అట్టయిద్ది అని కారు మాట్లాడి నారాయణలో చేర్చాడు. ఆడిగా ఒక 5 రోజులు పూర్తిగా కోమాలో ఉన్నా. కోమాలో 6వ రోజు ఈ టయానికి కొంచెం మన వాళ్ళప్పుడు పక్కన మనుషులను అడిగిండ్రు, గుండెకి గాని, ఊపిరితిత్తులకు గాని, కిడ్నీలకు గాని, కళ్ళకు గాని, చెవులకు గాని ఏమైనా ప్రాబ్లం వస్తాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయి, మీరు చేయమంటేనే ట్రీట్మెంట్ చేస్తాం, లేకుంటే చేయము అని చెప్పని సంతకాలు పెట్టించుకొని చేసిండ్రు. చేసిన తర్వాత ఇంకా ఒక 10 రోజులు ఉంచుకున్నా, రిలీజ్ అయింది. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాను. ఇంకా వచ్చిన నుంచి ఈ మందులు జీవితం అంతా వాడమన్నావు కదా, ఈ వాడుతానే ఉండా. నేను ఇక్కడికి రావడానికి ఆస్కారం కుదరక రాలేక. నాకేంటే కళ్ళు చూపు తగ్గినాయి సార్. చూపు తగ్గింది. ఆ వరకు మెడరంలో ఆపరేషన్ చేయించుకొని ఉన్నా. సన్న సూదిలో కూడా దారం పెడుతున్నా. అది ఇప్పుడు చూపు తగ్గింది. రెండోది శివుడు వచ్చేసింది, అల్త ఆయాస వచ్చేసింది, ఈ 4 వచ్చేసింది ఇప్పుడు ప్రాబ్లం దానివల్ల. సరే, ఒకటి అడుగుతాను. నువ్వు కానీ ఇప్పుడు అందరికి ప్రభుత్వం కూడా చెప్తుంది, అందరు చెప్తున్నారు కదా, పొలం దగ్గర పోయేటప్పుడు మోకాల కింద వరకు బూట్లు వేసుకొని, ప్లాస్టిక్ బూట్ల, అది వేసుకుంటే ఇంత ప్రమాదం ఉండుండేది కాదు కదా. అవునా కదా? పాము ఘర్షణ ప్లాస్టిక్ బూట్ మీద కూరలు ఆడి ఇరుక్కొని ఉండేది కదా, నీకు తెలియదే కాదు కదా. అప్పుడు ఎప్పుడు మన పల్లెల్లో లేవులే సార్. నీళ్ళల్లో లేస్తే నీళ్ళల్లో తిరగాల్సి వచ్చా. అందువల్ల ఈ నీళ్ళల్లో దిగబడిపోతే గుంజుకుండేదానికి బరువు అదేముండదు. బరువు పైదాకా ఉండదు, కిందకు ఉండదు, అది పైదాకా ఉంటది. నీళ్ళు ఇబ్బంది ఉండదు. అవేంటి స్కార్పియన్స్ అంటారు కదా, ఏమంటారు వాటిని? తాడి తేళ్లు, మామూలు జర్లు, తేళ్లు, మంటగబ్బలు. వీటన్ని తప్పించుకోవచ్చు కదా ప్లాస్టిక్ బూట్లు వేసుకుంటే. అంటే ఇది వరకు పల్లెల్లో లేవులే సార్. ఇప్పుడు వచ్చి ప్రైవేటాల నుంచి ఆడ ఉన్నాయి సార్. అవన్నీ ఇప్పుడు నీకు ఆరోగ్యం ఎంత దెబ్బతిన్నది, వాటికి ఖర్చు అయ్యింది. పొలం పోతా, పొలం ఇంకా పోయి అంత కౌలుకి ఇచ్చేసిన సార్. ఇంకేం యాడికి పోదని ఎవరు లేరు. కొడుకు తెచ్చిపోయిందా, అల్లుడు తెచ్చిపోయిందా. అల్లుడు ఇంట్లో కరెంటు ట్రాన్స్ఫారం పైలే ఇంటికి చుట్టుకొని తగిలి చచ్చిపోయాడు. కొడుకు లివరు చెడిపోయి కామెర్లు అయ్యి వాడు చనిపోయాడు. ఆయనకి 2 గుడ్డి పిల్లోళ్ళు. అల్లుడికి మేనరికం వాళ్ళు వచ్చిందంట.
ఈయనకి 2 చిన్న పిల్లలు. చాలా కష్టాలు ఉన్నట్టున్నాయి నీకు. ఉమ్. ఇంక నుంచి పొలంకి వెళ్ళే పని అయితే ఇక్కడ మోకాళ్ళ కింద వరకు బూట్లు వస్తాయి, ప్లాస్టిక్ బూట్లు. ఇంకా యాడేసారి నేను ఏళ్ళ నుంచి ఫస్ట్ బయటికి నడవలేకుండా ఇంక నేను పొలం పోయి చేసేది ఎంత సార్. ఇంకా ఈ ఊర్లో వాళ్ళకన్నా చెప్పు, కనీసం పొలం పనులు చేసేవాళ్ళు కుర్రోళ్ళు అంటే కుర్రొచ్చిన వయసులో పాము కట్టేది నువ్వు సరే బతికి బయటపడ్డావు. కొంతమంది పోరు హాస్పిటల్కి. మా వదిలేస్తారు. మా అల్లుడు ఒక అబ్బాయి చనిపోయిండు సార్. అసలు సుమారు 20 రోజుల దాకా ఉండి కోమలోనే. దేనికి? ఏం కలిసి దీని ఇదే నాకు పుట్టిందే, నీకు పుట్టింది? నాకు గడిచింది ఇదే. కనీసం ఆ అబ్బాయి కలిసిన తర్వాత మిగతా ఊర్లో వాళ్ళందరూ మీరన్నా కొద్దిగా యాక్టివ్ చేసుకోవాలి కదా. వేసుకోను. అప్పుడు ఆ అబ్బాయి ఊరికి మామూలుగా పొద్దుగిన తర్వాత కోడిని పట్టుకొని పోతుంటే కుట్టేసింది. ఎంత వయసు? వాడు పెళ్లి కూడా కాలేదు సార్, అంతా 20-25. పాము కట్టు బలే. సరే నేను చెప్పేది ఏంటంటే, పొలం నువ్వు మీ ఊరికి పోయినప్పుడు పోతావు కదా, మీ ఊరికే పోతావు. మీ ఊర్లో వాళ్ళందరూ పొలాలు పోయే వాళ్ళకి అయ్యా బూట్లు వేసుకోండి, నా లాగా ఇట్లా పాము కట్టుకు బలే వద్దు, నా జీవితం బలి అయిపోయింది ఇంచుమించు అని చెప్పి చెప్పడం నీ ధర్మం. ఏమంటావు? చెప్తా సార్. ఏమన్నా నాకేం మాటే కదా సార్. ఏముంది, మంచి మాట కదా, మంచి మాట కదా. మనం ఏం చెడ్డ చేయదు. చెప్తే ఇనుకుంటారు, ఇనుకోపోతారు. మనం ఏం చేద్దాం సార్? చెప్పడం చెప్తాను. వయసులో చనిపోతే పెద్దల బాధ, సంపాదించేవాడు వాడు పాము కట్టు బలే చెప్పి కుటుంబం అంతా నాశనం అయిపోద్ది కదా. సరే అటైతే జాగ్రత్తగా ఉండు, టైం తిను, పొలం గట్రా జాగ్రత్తగా చూసుకో. ఎక్కడికి పోయలే సార్. పెద్ద ఆయన మాటల్లో విన్నారు కదా, ఆయన చెప్పేది కానీ నేను పబ్లిక్ అవేర్నెస్ లో చెప్పేది కానీ ఏంటంటే, ముఖ్యంగా మన రైతులు పొలానికి వెళ్ళేటప్పుడు ఏముంది అని యాదమార్చకుండా, నిర్లక్ష్యం ఉండకుండా, ఏవైతే ఈ బూట్లు ఉంటాయి, ముఖ్యంగా పిచికారీ చేసేటప్పుడు పొలం గట్టును కాకుండా నీళ్ళలో దిగాల్సి వస్తుందో అలాంటి సమయంలో ఖచ్చితంగా ఈ పాము కాటును బారిన పడకుండా ఏవైతే ఈ వస్త్రధారణలో బూట్లు ఉంటాయో అవి వేసుకొని వెళ్తే మనం ఈ రకరకాల కీటకాలు, పాముల బారిన పడి ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. జనరల్ పబ్లిక్కి, అంతేకాకుండా ముఖ్యంగా రైతులకి, ఇంకా మీ ఫ్రెండ్స్, స్నేహితులకి ఖచ్చితంగా 1-10 సార్లు చెప్పడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే వాళ్ళు అవుతారు. నమస్కారం.